కత్తి, కత్తెర, రోకలి బండ లాంటి మారణాయుధాల స్థానంలో నిద్రమాత్రలు, టాయిలెట్ క్లీనర్ లాంటివి వచ్చి చేరాయి. భర్తల్ని చంపేందుకు చివరికి ప్రెషర్ కుక్కర్ని కూడా వాడేస్తున్నారు కొంతమంది భార్యలు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ దారుణ ఘటన జరిగింది. కేవలం చీర కొనివ్వలేదన్న కారణంతో భర్తను లేపేసింది ఓ భార్యమణి. తండ్రి చనిపోవడం, తల్లి జైలుకు వెళ్లడంతో ఉన్న ఒకే ఒక్క కొడుకు అనాథగా మిగిలాడు. ఆడవాళ్లకు చీరలంటే ప్రాణం. కానీ మహారాష్ట్రలోని థానే జిల్లా బదలాపూర్లో భర్త ప్రాణం కంటే తనకు చీరనే ప్రాణమని నిరూపించింది ఓ ఇల్లాలు. కేవలం అడిగిన కొత్త చీర కొనివ్వలేదన్న కారణంతో క్షణికావేశంలో భర్తను ప్రెషర్ కుక్కర్ మూతతో కొట్టింది. దెబ్బకు తలకు తీవ్ర గాయమైన ఆ భర్త మృతి చెందాడు. మహారాష్ట్రలోని బదలాపూర్ ఈస్ట్ పరిధిలోని సిర్గావ్లో హరేరామ్ సింగ్ తన భార్య సునీతాదేవి 7 ఏళ్ల కుమారుడితో కలిసి నివాసముంటున్నారు. తనకి కొత్త చీర కొనివ్వమని సునీతాదేవి భర్తను కోరింది. దానికి హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. ఆవేశంతో ఊగిపోయిన సునీతాదేవి కిచెన్లో ఉన్న ప్రెషర్ కుక్కర్ తెచ్చి భర్త తలపై బలంగా బాదింది. దెబ్బకు అతడు కింద పడిపోగా అంతటితో ఆగక తని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది. హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో భార్య చేసిన దాడి నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. భర్త ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాక సునీతాదేవి చాలా తెలివిగా పోలీసుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తానే పోలీసులకు ఫోన్ చేసి సమాచారమిచ్చి ఈ హత్యతో తనకు సంబంధం లేనట్లు నటించి తప్పించుకోవాలని చూసింది. అయితే ఈ ఘోరం జరుగుతున్న సమయంలో 7 ఏళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. పోలీసులు రంగంలోకి దిగి ఆ చిన్నారిని ప్రేమగా విచారించడంతో తన కంటి ముందు జరిగిన దారుణాన్ని పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పేశాడు. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో అసలు నిజం బయటపడ్డంతో సునీతాదేవిని బదలాపూర్ ఈస్ట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. దంపతుల మధ్య గతంలోనూ తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో ఈ హత్య కేవలం ఒక చీర గొడవ వల్లే జరిగిందా, లేక దీని వెనుక ఇతర కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు లేదా వేరే ఏవైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆధారాలు తుడిచిపెట్టేందుకు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. క్షణికావేశంలో భార్య చేసిన పనికి భర్త ప్రాణాలు పోగా తల్లి జైలు పాలైంది. చివరికి 7 ఏళ్ల చిన్నారి అనాథగా మారడం అందరినీ కలిచివేస్తోంది.